పృథ్వీ ప్రశాంత్ని ఇష్టపడుతున్నాడని రేఖకు తెలీదు వంశీ. అందుకే పృథ్వీ మనసు మారుతుందని, తన మీద ఇష్టం కలక్కపోతుందా అని హోప్ పెట్టుకుంది. దివ్య, చాలు. ఎవరు ఎవరి మీద హోప్ పెట్టుకున్నా, ఎవరు ఎలా భ్రమపడ్డా నిజమనేది ఒకటి ఉంటుంది. రేఖ హర్ట్ అవ్వకుండా చూడు. ఆ అమ్మాయిని కన్విన్స్ చేయి. నేను చూసుకుంటాను వంశీ. కానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ప్లీజ్ వంశీ, నా దగ్గర ఎందుకు దాచాలనుకుంటున్నావు? నాకు తెలుసు, ఎందుకో నీలో నువ్వే మదన పడుతున్నావు. చెప్పు వంశీ, ప్లీజ్. నాకు భయంగా ఉంది. చెప్తే తట్టుకోగలవా దివ్య? నువ్వు నా పక్కనుంటే నేను దేన్నైనా తట్టుకోగలను వంశీ. ఈరోజు సాయంత్రం ధ్రువ కోర్టు దగ్గరికి వచ్చాడు దివ్య. వచ్చి, నీ కూతురు కావేరి నా కొడుకు సతీష్ని ప్రేమిస్తుంది వంశీ. త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకో. తాంబూలాలు పుచ్చుకున్నావు. 2 పెళ్లిళ్ళు ఘనంగా జరిపిద్దాం. తండ్రిగా నువ్వు ఆకాశమంత ఎత్తులో ఉంటావు. కావేరి సతీష్ని ప్రేమిస్తోందా? అందుకేగా దివ్య ధ్రువ కండిషన్ పెట్టాడు. ఏంటి వంశీ మనకి పరీక్ష? కావేరి సతీష్ల మధ్య ప్రేమ. మచ్చుకైనా ఏ రోజు అలాంటి ఆనవాళ్లు కనపడలేదు. ఇప్పుడెలా వంశీ? నాకు సాయంత్రం నుండి ఏమీ తోచట్లేదు దివ్య. నేను నమ్మలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. ఒకసారి కావేరితో మాట్లాడితే. ఏమని మాట్లాడతావు? నిజంగానే కావేరి సతీష్ని ఇష్టపడుతోందా, లేక ధ్రువ ఏదన్నా కొత్త నాటకానికి తెరతీశాడా? క్లారిటీ వస్తుందిగా. ఒకవేళ నిజమే అయితే ఎలా హ్యాండిల్ చేయాలి? మావయ్య ధ్రువ కుటుంబం అంటేనే మండిపడుతున్నారు. మరోపక్క మనం రేఖను వద్దన్నాం. ఇప్పుడు కావేరి సతీష్ల ప్రేమ నిజమైతే ఏంటి కావేరిది? మమ్మీ డాడీ ఇంకా రాలేదు. ఆకలి దంచేస్తుంది. మమ్మీ! అన్నయ్య అరవకు, నేను వెళ్ళి చూసిస్తా. నాకు సరే వెళ్ళు. మమ్మీ ఏంటి వెయిట్ చేస్తున్నావు? డిన్నర్ చేయరా? లోపలికి రా. ఏమైంది మమ్మీ? తలుపే. అదేంటి తలుపేశారు? నేను వెళ్ళి చూసి వస్తాను. ఏ ఆగు. తలుపేశారంటే ప్రైవసీ కావాలనే కదా. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఉండు. రా, కూర్చో.
ఏంటి మమ్మీ? నీ గురించి సతీష్ గురించి మేం విన్నది నిజమేనా కావేరి? మమ్మీ అది ఎవరు చెప్పారు మమ్మీ? ఎవరైతే అమ్మా, నిజమేనా కాదా అది చెప్పు. చెప్పు కావేరి. మ్మ్. సరే పదండి, భోంచేద్దాం. పద. కావేరి, ఏంటి, ఏమైంది? నువ్వు వెళ్ళాక డోర్ వేసావు. మమ్మీ డాడీ ఏం చెప్పారు? ఎందుకు అలా ఉన్నారు? అసలు ఇష్యూ ఏంటి కావేరి? నా గురించి అన్నయ్య. ఏంటి? నా గురించి సతీష్ గురించి ఎవరు మమ్మీ డాడీకి చెప్పారన్నయ్య. ఓ అంతేనా? అదేంటన్నయ్య అంత ఈజీగా అన్నావు? కావేరి, ఎప్పుడో అప్పుడు ఆంటీ అంకుల్కి తెలియాల్సిందే కదా. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు ప్రశాంతి. కోపంగా ఉన్నారు, యాక్సెప్ట్ చేశారో ఏం అర్థం కావడం లేదు. ఏమీ అనలేదంటే ఒప్పుకున్నట్టే కదా కావేరి. కూల్. లేదన్నయ్య, మమ్మీ డాడీకి నేనే చెప్పాల్సింది. నా ద్వారా కాకుండా బయట ఎవరి ద్వారానో తెలియడం వాళ్ళకి నచ్చలేదు. అందుకే వాళ్ళని ఇరిటేట్ చేసినట్టుందేమో అనుకుంటున్నాను. మౌనంగా ఉన్నాను. కావేరి, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అలాంటిదేం కాదులే. సతీష్ని అడగాలన్నయ్య. సతీష్ ఎవరికైనా చెప్తే వాళ్ళ ద్వారా మమ్మీ డాడీకి తెలుసుంటుంది. కానీ వాళ్ళు ఎసార్నో ఏది చెప్పకుండా సీరియస్గా ఉండడం చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. ఏంటి కావేరి నువ్వు? మా సమస్య అంకుల్ ఆంటీయేగా హ్యాండిల్ చేశారు. అలాగే నీ విషయం తెలిసింది, హ్యాండిల్ చేస్తారు, కానీ బాధ పెట్టరు. నువ్వు నిశ్చింతగా ఉండు. కమాన్ కావేరి, ఏం అవ్వదు. లోపలికి రా హరిత. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. రమ్మన్నావన్నయ్యా. లల్లీ గురించి ఈరోజు లల్లీ నాతో మాట్లాడింది, మనసు విప్పి మాట్లాడింది. వయసుకు మించిన ధైర్యం, మానసిక దృఢత్వం కలిగిన పిల్ల. ఎన్ని అవాంతరాలనైనా ఎదుర్కోగలిగిన శక్తిని సంపాదించుకుంది.
తనలో ఎంతటి ఆశాభంగాన్నైనా తట్టుకోగలిగిన శక్తి కనిపించింది నాకు ఈరోజు. లల్లీ రహస్యంగా తన తండ్రి జాడ వెతుక్కునే అవసరం వచ్చిందంటే నాకు బాధగా ఉంది. ఇన్నాళ్ళు లల్లీని పంజరంలో చిలకలా బంధించావు, కానీ తన మనసును బంధించలేకపోయావు కదా. తన మనసు తన తండ్రి చుట్టే తిరుగుతుంది. ఈ విషయం నీకు అర్థం చెప్పే ఉండాలి. బాధ్యత గలవాడు. లల్లీకి రహస్యంగా సహాయం చేసిన తల్లివిగా నీకు తెలుపుతాడు. నీ మనసుకి లల్లీ మనసుకి మధ్య దాపరికం అనే తెరను కట్టేశావు. లేదంటే ఈరోజు మనందరి సాయంతో లల్లీ తన తండ్రిని చేరుకునేది. తప్పు చేశావు హరిత. కన్నీళ్లు ఆగటం లేదా హరిత? వాటిని ఆపొద్దు. మనస్ఫూర్తిగా ఏడు. ఇంకిపోవాల్సిన గుండె ఇంకా తడిగా ఉంది అంటే 20 ఏళ్లుగా నీ గుండె ఎంత బరువును మోస్తుందో. ఈ కన్నీళ్లు ఇన్నాళ్ళు నువ్వు దాచిపెట్టిన రహస్యాలకి ఆనవాళ్ళు. ఇప్పటికైనా బయటకు రానివ్వు. మా డాడీ ఎక్కడున్నాడో మీకు తెలుసా మామయ్య అని అడిగింది లల్లి. చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? నిజం చెప్పటానికి నీ మనసు అయిష్టత చూపించింది. నీ అయిష్టతని నేను గౌరవించాను. కారణమేదైనా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయానికే నేను కట్టుబడ్డాను. అతని జాడ తెలిసినా నీ అనుమతి తీసుకుంటేనే చెప్తాను అన్నాను. ఇప్పుడు నువ్వు అనుమతించే టైం వచ్చింది. ఆలస్యం చేస్తే అనర్థానికి దారి తీస్తుంది. అన్నయ్య, వారెక్కడున్నారో నీకు తెలుసా అన్నయ్య? అతని వంశాంకురం మన దగ్గర పెరుగుతున్నప్పుడు దానికి కారణమైన వ్యక్తి ఆచూకీ మనకు తెలిసి ఉండాలి కదా హరిత. అందుకే అతన్ని గురించి కనుక్కుంటూనే ఉన్నాను. కానీ అతని ఆచూకీ తెలిసాక అతన్ని నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. అతని జీవితాన్ని డిస్టర్బ్ చేసే హక్కు నీకు లేదు.
లల్లి అతన్ని కలవటం ఖాయం. కలిసిన తర్వాత తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయాలి. మనం తనతోనే ఉండాలి. అది మన బాధ్యత. హరిత, వెళ్ళమ్మా. హరిత, బావ ఎందుకు పిలిచారు? తన కోసం. ఏంటి మమ్మీ? నేను మావయ్యతో మాట్లాడిన విషయం గురించా? మావయ్య ఏమైనా అన్నారా? సారీ మమ్మీ. లల్లి, ఇక నువ్వు రహస్యంగా ఏ ప్రయత్నం చేయకు. ఇంకెప్పుడు నీలో నువ్వు మదన పడకు. మీ నాన్న ప్రొఫెసర్ చంద్రశేఖర్ తను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్కియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసేవారు. మీ నాన్నని నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళి కలవచ్చమ్మా. మమ్మీ, ఇన్ని రోజులు నువ్వు మీ నాన్నని కలిస్తే ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని భయపడ్డానమ్మా. ఏదైనా వ్యతిరేకత వస్తే నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని. ఇంతకాలం నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నానేమో అనుకున్నాను. కానీ ఇక ఏం జరిగినా పర్వాలేదు.
వెళ్ళి మీ నాన్నని చూడు. థ్యాంక్ యూ మమ్మీ. కానీ ఏం జరిగినా నువ్వు బాధపడకూడదు. ఏ క్షణంలో కూడా నువ్వు డిసప్పాయింట్ కాకూడదు. ఇక నుండి నీ దగ్గర నేనేమీ దాచనమ్మా. నాకు నాకు నువ్వు, నీ సంతోషమే ముఖ్యం తల్లి. ఇక్కడ పడుకుంటాను మమ్మీ. హలో, హాయ్, ఎక్కడున్నావు? కాలేజ్లోనా? అవును. ఇంతకీ కావేరి వెళ్ళిందా? ఎస్. ప్రశాంతి ఫోన్ ఇవ్వు. దేనికి? పృథ్వీ కదా, గొంతు వినపడుతుంది.